హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చేదు లేకుండా కాకరకాయ ఎలా వండాలో నేను చేసి చూపిస్తాను, మీరు చూడండి. నేను 1/2 కేజీ కాకరకాయ తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అన్ని ముక్కలకి కాకరకాయ ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. సాల్ట్ బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా చేయండి. కొన్ని కాకరకాయ ముక్కల్ని చేతిలోకి తీసుకొని ఇలా వాటర్ పిండేయండి. మొత్తం ముక్కల్ని ఇలానే పిండేయాలి. కాకరకాయ ముక్కల్ని వేరే ప్లేట్లోకి తీసుకున్నాను. రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకొని కచ్చా పక్కగా దంచి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన బౌల్ పెట్టుకొని బౌల్లో ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ పెసరపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి. అర టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి. ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టి 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకోవాలి. ముందుగా కచ్చా పక్కగా దంచుకున్న నువ్వుల పొడిని ఈ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసి కొంచెం కలుపుకోవాలి. చేదు లేని కాకరకాయ రెడీ. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలు ఇష్టపడి తింటారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.